మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగనన్న ముసి నవ్వులతో ముఖమేమో ముసి నవ్వులతో మనసులో ఏమో రాక్షసపు ఒక ఆలోచనలు ఒక హంతకుడు కూడా ఆలోచించినటువంటి ఆలోచన విధానంతో ముఖమేమో నవ్వుతూ మనసులో ఏమో కుట్రలు ఆ యొక్క ఆలోచన విధానంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం మొత్తం సిద్ధం 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 అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు దేనికి సిద్ధం? మీరు రాష్ట్ర ప్రయోజనాలను ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి సంక్షేమంలో మీ కేసుల కోసం కేంద్రానికి కాళ్ళ దగ్గర పొల్లు తిండాలు పెట్టడానికి సిద్ధమా? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకుల ఇళ్లను కూల్చటం, వాళ్ళ ఆర్థిక వనరులను దెబ్బతీయటం, ప్రశ్నించినటువంటి కార్యకర్తలను కొట్టడానికి సిద్ధమా? మీడియా ప్రతినిధులను మీ యొక్క కార్యక్రమాలను ఫోటోలు తీసినటువంటి మీడియా ప్రతినిధులకు కొట్టేందుకు సిద్ధమా? అలాగే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పరిశ్రమలు తరలించేందుకు సిద్ధమా? 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు లాగేసే సంక్షేమ పథకాలు ఇచ్చేందుకు సిద్ధమా? అలాగే మరొక్కసారి ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమా? వీటన్నిటిని సిద్ధపడ్డారు కాబట్టే మొన్నటి రోజున ఒక మీడియా సంస్థ ఈ యొక్క వైసీపీ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అన్యాయాలను, దాడులను, అలాగే ఈ యొక్క ప్రజలను చేస్తున్నటువంటి మోసాన్ని ఎత్తి చూపించినందుకు ఏదైతే ఐపీఎస్ సంఘం అసోసియేషన్ సంఘం సెక్రటరీ సంతకాన్ని ఫోర్జరీ చేస్తే ఆ యొక్క మన విజయవాడ సిపి ద్వారా సంతకాన్ని ఫోర్జరీ చేస్తే ఆ యొక్క ఐపీఎస్ సంఘ సెక్రటరీ ఈ యొక్క సంతకం చేయడం దారుణం. అంటే సంఘానికి సంబంధించిన ఐపీఎస్ సంఘానికి సంబంధించినటువంటి సెక్రటరీని కూడా బెదిరించేటువంటి దారుణానికి దిగినటువంటి వైసీపీ ప్రభుత్వం, ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం దీనికి సిద్ధం. అలాగే నిన్న రాప్తాడు నియోజకవర్గంలో జరిగినటువంటి సిద్ధం కార్యక్రమంలో ఒక మీడియా ప్రతినిధి ఫోటో తీసుకొని పోతే వైసీపీ రౌడీ మూకలు విచక్షణారహితంగా దాడి చేసి ఆఖరకు ఆ యొక్క విలేకరి ప్రాణం తీసేంత దూరం చేశారంటే వాళ్ళ బిడ్డలు, ఆయనకు ఉండేటువంటి బిడ్డలు, వాళ్ళ ఇంట్లో ఉన్న కుటుంబం ఏమవ్వాలి? వీటికి సిద్ధమా అని అడుగుతున్నాం. కాబట్టి ఈ వైసీపీ ప్రభుత్వానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు మొత్తం తరివేసేందుకు సిద్ధంగా ఉన్నారు. మేము ఈరోజు చెప్తున్నాం, తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కొరకు తెలుగుదేశం పార్టీ సంసిద్ధం. ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీల అభివృద్ధి సంక్షేమం కొరకు తెలుగుదేశం పార్టీ సంసిద్ధం. అలాగే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి చేసేందుకు తెలుగుదేశం పార్టీ సంసిద్ధం. అలాగే పోలవరం పునర్నిర్మాణం కొరకు తెలుగుదేశం పార్టీ సంసిద్ధం. రాబోయే తెలుగుదేశం ప్రభుత్వంలో ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కొరకు తెలుగుదేశం పార్టీ సంసిద్ధం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏదైతే ఈ ప్రభుత్వంలో ఇబ్బంది పడ్డారో వాళ్లకు న్యాయం చేసేందుకు తెలుగుదేశం పార్టీ సంసిద్ధం. అలాగే తెలుగుదేశం ఏదైతే ఈ యొక్క రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని తెచ్చేందుకు తెలుగుదేశం పార్టీ సంసిద్ధం. ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు తెలుగుదేశం పార్టీ నిర్మించేందుకు సంసిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియపరుస్తున్నాం. మేము ఒకటే చెప్తున్నాం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు, అలాగే రాష్ట్ర ప్రజలు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డిని తరిమి కొట్టేందుకు సంసిద్ధంగా ఉన్నారని చెప్పి మేము తెలియపరుస్తున్నాం. మరీ ఘోరంగా కొంతమంది ఏదైతే నిన్న జరిగినటువంటి మీడియా ప్రతినిధిపై జరిగినటువంటి దాడిలో ఈ నిఘా వ్యవస్థలు ఏమైపోయినాయి అడుగుతున్నా. అక్కడ వేలాది మంది పోలీసులు నిఘా ఉన్నారు, అలాగే సెక్యూరిటీస్ ఉన్నారు. ఇంతమంది విచక్షణ రహితంగా ఒక ప్రతినిధిపై, మీడియా ప్రతినిధిపై దాడి చేస్తుంటే పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? నిఘా వ్యవస్థ ఏం చేస్తుంది? ఈ యొక్క వైసీపీ అల్లరి మూకలు ఎవరిని కూడా చూడటంలే, ప్రజల్ని చూడటంలే, పారిశ్రామికవేత్తల్ని చూడటంలే, మంచి మాట్లాడేవాడిని చూడటంలే, మీ ప్రజల కోసం మాట్లాడేటువంటి ప్రతిపక్షాలను చూడటంలే,
కేవలం జగన్మోహన్ రెడ్డిని మాట్లాడితే దాడి చేయటం, చంపేయటం, ఘోరాతి ఘోరంగా విచక్షణ రహితంగా ఘోరాతిఘోరమైన కారణాలు చేయడం తప్పితే మరొకటి లేదు ఈ యొక్క వైసీపీ ప్రభుత్వంలో. కాబట్టి అంతిమంగా నేను ఒకటే చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ ప్రజలు, కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థలు ఈ యొక్క వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు సంసిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియపరుస్తూ సెలవు తీసుకున్నాను.